ఏదో ఒక చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, సారీ అందరికీ. ఒకసారి పిసార్ వేణుగోపాలకృష్ణ గారు నిన్న ఆయన మాట్లాడారు, మాజీ మంత్రి వారు. సో ఆ బయట ఒకటి ఉంది, అది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఆనాడు కేంద్ర ప్రభుత్వమే పెంచింది, రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్రంలో పెంచినటువంటి ధరలు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు మనం గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో ధర ఎంత ఉంది, కర్ణాటకలో ధర ఎంత ఉంది, పక్కనున్నటువంటి ఒరిస్సాలో ధర ఎంత ఉంది, తెలంగాణలో ధర ఎంత ఉంది చూసినప్పుడు అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ధరలు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ధరల పెరుగుదల మీద మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? అంటే పెంచి అమ్ముతున్నది మీరు కదా. పెంచి అమ్ముతున్నటువంటి ఈ పాలనని ప్రశ్నిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పెంచినటువంటి ఈ పెట్రోల్ డీజిల్ ధరల్ని తక్షణమే తగ్గించాలని, పక్క రాష్ట్రాలకి సరి సమానమైనటువంటి స్థాయికైనా కనీసం తీసుకురావాలని మీరు ప్రజల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నారు. దీని ద్వారా నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనేటువంటి ఆందోళనలో ప్రజలున్నారు. ఆనాడు ఎస్ వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు బయట విన్నారు. సో వారు కూడా అదే చెప్తున్నారు, ఆ రోజు పెంపుదలకు మేము కారణం కాదు, ఆ రోజు కూడా కేంద్రం పెంచడం వల్లే పెంచాల్సి వచ్చిందని చెప్పారు. సో ఇందాక మీరు ఒక జీవో చూపించాం మనం. సో ₹4 స్థిర ధర 31% మిగతా రాష్ట్రాలతో పోలిస్తే వ్యాట్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, అది ఆ పార్టీ హయాంలోనే తీసుకున్నటువంటి డెసిషన్. సో ఏమంటారు? సభ్యులకి అలాగే ప్రైమ్ వీక్షకులకి నమస్కారం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయని చెప్పి ఆందోళన చేయాలని ప్రయత్నం చేస్తుందో అది చూస్తే ఒక్కటి క్లియర్గా అర్థమైపోతుంది. ఏంద్రా అంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళకున్న